శ్రీమన్నారాయణ. రాధే రాధే. ఈరోజు మనం గోదాదేవి పాసురాల్లో 9వ పాసురం చెప్పుకుంటున్నామండి. రోజు అమ్మ చెప్పిన పాసురాలు మనం రోజుకొకటి ఆ తల్లి దయ వల్ల, కృష్ణ పరమాత్మ దయ వల్ల వాళ్ళకు విన్నవించుకుంటున్నాము. தூமணி மாடச்சத்தும் விளக்கெரியா தூபம் கமழுத்து இளனை மேல் கண் வளரும் மாமான் மகளே மணிக்கதவந்தாள் திறவாய் மாமீர் அவளை எழுப்பீடோ உன் மகளதான் ஊமையோ அன்றிச் செவிடோ ஆனந்தலோ ஏமப் பெருந்தையில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுண்டன் என்றென்று நாமம் பலவுன் நவிருந்தேலோ ரெம்பாவாய். ఆండాళ్ తిరువరిగళే శరణం శరణం. అమ్మ ఈ పాసురంలో ఒక గోపికను లేపడానికి రోజు ఒక గోపికను నిద్ర లేపుతూ వస్తున్నారు కదా, అట్లాగే ఈరోజు కూడా ఇంకో గోపికను లేపడానికి అని చెప్పని నిద్ర లేపడానికి గోదా తల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళారట. వెళితే ఆ గోపిక అమ్మ హాయిగా తలుపులు వేసుకొని ఆ భవంతిలో పడుకొని నిద్రపోతున్నది. హంసతూలికా తల్పం మీద అన్నీ బంగారం, వజ్ర వైఢూర్యాలు, మరకత మాణిక్యాలు అన్నీ ఒదిగి ఉన్న బాగా ఉన్న బంగళా ఉంటుంది ఆమెకు. అటువంటి దాంట్లో ఆమె పడుకొని నిద్రపోతున్న తలుపులు వేసుకొని లేవటం లేదు. అమ్మా నువ్వు తలుపు తెరువు, స్వామికి మనం అర్చన చేసుకోవాలి, సేవ చేసుకోవాలి. వైకుంఠవాస గోవింద నారాయణ అంటూ మేము ఇన్ని నామాలు పెట్టి పిలుస్తూ ఆయన్ని మేము నిద్ర లేపడానికి వస్తుంటే నువ్వు తలుపులు తీవా, నీకేమన్నా చెముడు వచ్చిందా, వినపట్టలేదా అని చెప్పని ఆమెకి వినపట్టలేదేమో అనుకుంటున్నారు వీళ్ళు. కానీ ఏంటి, ఆమె శ్రీకృష్ణ పరమాత్మని ధ్యానం చేస్తున్నదిట. ఆ తల్లి లోపల ఉండి, ఆ గోపికా తల్లి లోపల పడుకొని శ్రీకృష్ణ పరమాత్మని ధ్యానం చేస్తూ ఉన్నదిట. ఆవిడ నిద్రలో లేదుట, యోగ నిద్రలో ఉన్నదిట. అటువంటి యోగ నిద్రలో ఉన్న వాళ్ళకి మామూలుగా పిలిస్తే ఏమీ వినపడదు అని చెప్పని అమ్మ ఇందులో చెప్తున్నారనమాట. వాళ్ళు ఏంటంటే స్థితప్రజ్ఞ స్థితికి వెళ్ళిపోతారట. వాళ్ళు సుఖయోగేంద్రులు, రమణ మహర్షి అటువంటి వాళ్ళు ఆ దశలో ఉంటారు. అటువంటి వాళ్ళని నిద్ర లేపాలి అంటే మనం స్వామి అనుగ్రహం ఉన్నప్పుడే మనం నిద్ర లేపాలి, వాళ్ళు లేవగలుగుతారు అని చెప్పని అమ్మ ఈ పాసురంలో చెప్తున్నారు. జై శ్రీమన్నారాయణ. రాధే రాధే. గోవిందా.